బ్యాక్ ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారం రేపుతున్నాయి. బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడానికి సినీ రంగంలో మత వివక్ష ఉందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన చిత్రం చావకు సంగీతం అందించిన రెహమాన్ ఆ మూవీ గురించి, అలాగే బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తాయి. చావా ఒక విభజనవాద చిత్రం సమాజంలోని విభజనను అడ్డం పెట్టుకుని తన సినిమా సొమ్ము చేసుకుందని తాను భావిస్తున్నానని, కానీ ఈ సినిమాలో శౌర్యాన్ని చూపించడమే ప్రధాన ఉద్దేశమని దర్శకుడు చెప్పారు. మరాఠా యోధుడు సంభాజీ మహారాజ్ గురించి తీస్తున్న సినిమాకు పనిచేయడం గౌరవంగా భావించి అంగీకరించారని తెలిపారు. ఇక రెహమాన్ వ్యాఖ్యలపైన సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, వీహెచ్పీ నేత వినోద్ బాన్సల్ తదితరులు రెహమాన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెహమాన్ తాను కాషాయ పార్టీకి మద్దతిస్తున్నానని, సినీ పరిశ్రమలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాను, కానీ మీ అంత పక్షపాత దేశపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని చూడలేదని కంగనా మండిపడ్డారు. ఇక సినిమా విభజనవాదాన్ని ప్రేరేపిస్తుందని తెలిసినప్పుడు అందులో పనిచేసినందుకు డబ్బులు ఎందుకు తీసుకున్నారని వినోద్ బాన్సల్ ప్రశ్నించారు. రెహమాన్ చాలా పెద్ద స్థాయి వ్యక్తి, చిన్న నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నారు, అంతే తప్ప మతపరమైన కారణాలు లేవని జావేద్ అఖ్తర్ అన్నారు. తన వ్యాఖ్యల వివాదం పైన ఏఆర్ రెహమాన్ స్పందించారు. తప్పుగా అర్థం చేసుకున్నారని ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇండియానే తన స్ఫూర్తి, తన ఇల్లు అని చెప్పారు. తన ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సంగీతం ద్వారా సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. భారతీయుడిగా పుట్టడం గర్వంగా భావిస్తున్నానని, ఎప్పుడు దేశం గర్వపడేలా పనిచేస్తానని రెహమాన్ చెప్పారు. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood. But my purpose has always been to uplift, honor and serve through music. I have never wished to cause pain, and I hope my sincerity is felt. I feel blessed to be Indian, which enables to create a space which always allows freedom of expression and celebrates multicultural voices. From nurturing Jala, presented at the Wave Summit in front of the Honorable Prime Minister and Ruhinur, to collaborating with the young Naga musicians to create a string orchestra, to mentoring the Sunshine Orchestra, also building Secret Mountain, India's first multicultural virtual band, and the honor of scoring Ramayana alongside Hans Zimmer. Each journey has strengthened my purpose. I remain grateful to this nation and committed to music that honors the past, celebrates the present, and inspires the future. Jai Hind and Jai Hind. దేశ గర్వించదగ్గ సంగీత దర్శకుడు, ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ రాజకీయ వర్గాల్లో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. రెహమాన్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదంతా కేవలం ఆయన ప్రెస్టేషన్లో చేస్తున్న ఆరోపణలే తప్ప ఇందులో వాస్తవం లేదని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తోటి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం జరిగింది. ప్రస్తుతం ఆయన అట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది, కేవలం తాను ముస్లిం కావడం వల్లే తనకు ఏదైతే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో దానికి దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావును అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు సార్ ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా? చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. ఈరోజు ఈ దేశంలో హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా ప్రభుత్వం అందరినీ ఒకే రకంగా చూస్తుంది. బీజేపీ ప్రభుత్వం కానీ, ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వం, బీజేపీ పరిపాలన ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం కానీ ఎవరిని కూడా వివక్షత చూడదు. నిజంగా చూడండి, మేము అబ్దుల్ కలాంని ఈరోజు రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రోజు. అదేవిధంగా ఈరోజు క్రికెట్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, పద్మశ్రీ చాలామందికి వచ్చినాయి. ఏదో నైపుణ్యాన్ని కేవలం మతం ఆధారంగా నొక్కివేస్తున్నారని చాలా పొరపాటు అది. ఈరోజు షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరికీ చూసే సినిమాలన్నీ కూడా ఎవరైనా ఆపుతున్నారు, దాన్ని అందరు చూస్తున్నారు, అందరు దాన్ని ఆదరిస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎవరైనా పైకి వస్తారు. దాని ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఎందుకు ఆపుతారు? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా
ఏదో మాట్లాడలేదు. ఇది ఏఆర్ రెహమాన్ గారు వారికి కూడా వారి యొక్క అభిమానులు చాలామంది వింటారు. మేము కూడా పాటలు వింటాం. మరి ఎప్పుడైనా ముస్లిం అని పాటని వినకుండా ఉంటాము మేము? అది తప్పు, అది చాలా పొరపాటు. సార్ ఒకటి చెప్పండి సార్, అంటే ఇన్ని సంవత్సరాలు కూడా లేని మతం ఏదైతే ఉందో ఆయన తీసుకొస్తున్నాడో కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరిగా ఆఫర్లు కూడా రావడం లేదు, సో ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి తీసుకొచ్చి కాంట్రవర్సీ ముందు పెట్టాడన్నటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో అందులో నిజం ఉందంటారా? ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, పనులు రాకపోతే ఫ్రస్ట్రేషన్ లేదని మాట్లాడింది. కానీ ఆయన టాలెంట్ ఉన్నది, ఎవరు టాలెంట్ లేదని చెప్పారు. ఆ టాలెంట్ వాళ్ళకి సినీ గుర్తించాలి కదా, ప్రభుత్వం గుర్తిస్తుందా? సినిమా తీసేటోళ్ళు ఎవరు ఉన్నారు? ప్రైవేట్ వాళ్ళు తీస్తారు, ప్రభుత్వం ఏ సంబంధం ఉంటుంది? కాబట్టి అంతా కూడా ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన మాటలు ఇది దేశానికి కానీ సమాజానికి కానీ మంచిది కాదు. ఇటువంటి ఆలోచన బీజేపీ ప్రభుత్వం అందరినీ ఒకే రకంగా చూస్తుంది. మానవతా విధానంలో, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఐక్యత్వం విషయంలో, లేకుంటే సమానత విషయంలో ఎక్కడ కూడా వివక్షత చూపెట్టదు. సో ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా సో వివక్ష అనేది, మతపరమైనటువంటి వివక్ష ఎక్కడా కూడా లేదు. సో ఆయన వ్యక్తిగతంగా ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వీటిని చూడాలి, ఆయన ఫ్రస్ట్రేషన్లో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ చూడాలని చెప్పి కూడా రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో